హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసాండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చేయండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. ఓకే, సో ఇవాళ మంత్లీ ఎక్స్పైరీ ఉండే, మార్కెట్ చాలా వాలటైల్ కూడా ఉండే. అండ్ కాకపోతే లాస్ట్ మనకి 2 తర్వాత మనం చూసినట్లయితే సిమిలర్ ప్యాటర్న్, నిన్న కూడా మార్కెట్ సిమిలర్గా 2 తర్వాతనే మార్కెట్లో ఫాల్ వచ్చింది. అండ్ ఇవాళ కూడా మనం చూసామనుకోండి, ఆఫ్టర్ 2:15 తర్వాత మార్కెట్ రిజెక్ట్ చేసింది 26,000 to 26,060 ఏదైతే రెసిస్టెన్స్ ఏరియా ఉండేనో ఎగ్జాక్ట్లీ అక్కడ నుంచి రిజెక్ట్ చేసింది. ఇక్కడ మనం చూసినట్టయితే ఆల్రెడీ మెన్షన్ కూడా చేశాను నేను టెలిగ్రామ్ ఛానల్లో, మీరు నోట్ చేసుకోండి రెసిస్టెన్స్ లెవెల్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ అని చెప్పి. ఇక్కడ రెసిస్టెన్స్ ఏరియా 26,000 to 26,060 రెసిస్టెన్స్ ఏరియా ఉండే. సో ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఆ ఏరియా నుంచి రిజెక్ట్ చేసింది. అండ్ మనం ఏదైతే ఆల్గో లెవెల్స్ మీరు ఫాలో అవుతున్నారో, బ్యాంక్ నిఫ్టీ అయితే పర్ఫెక్ట్లీ ఆల్గో లెవెల్స్ నుంచి అయితే మార్కెట్ రిజెక్ట్ చేసింది. ఇక్కడ మీరు బ్యాంక్ నిఫ్టీ పెట్టారనుకోండి, ఆల్గో లెవెల్స్ మార్నింగ్ నేను షేర్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో, ఎవ్రీడే ఆల్గో లెవెల్స్ షేర్ చేస్తాను. సో మీరు టెలిగ్రామ్ ఛానల్లో ఏదైతే ఆల్గో లెవెల్స్ ఉంటాయో దాన్ని మార్క్ చేసుకోండి. ఇక్కడ మీరు కంప్లీట్లీ చార్ట్స్, అనాలిసిస్ అండ్ దాంతోపాటు ఇక్కడ ఆల్గో లెవెల్స్ కూడా షేర్ చేస్తాను. సో ఈ ఆల్గో లెవెల్స్ కంపల్సరీగా మార్క్ చేసుకోండి. ఇక్కడ చూసినట్టయితే ఎగ్జాక్ట్లీ ఆల్గో లెవెల్స్ నుంచి ఏదైతే రెసిస్టెన్స్ ఉందోనో ఆర్జెడ్ లెవెల్ నుంచి ఆల్గో ఎప్పుడైతే టెస్ట్ చేసిందో అండ్ అక్కడ నుంచి రిజెక్షన్ వచ్చింది బ్యాంక్ నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ 58,763 వరకు మార్కెట్లో డౌన్ సైడ్ లో వచ్చింది. ఆల్మోస్ట్ ఆల్ ఏదైతే ఎస్టర్డే దగ్గర క్లోజింగ్ పాయింట్ ఉందో అక్కడ వరకు మార్కెట్ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం చూసినట్టయితే 5 minutes టైం ఫ్రేమ్ పెట్టామనుకోండి, క్లియర్లీ మనకి అప్ సైడ్లో ఒక ట్రెండ్ లైన్ కనిపిస్తుంది. అండ్ ఏదైతే అప్ సైడ్లో నేను ట్రెండ్ లైన్ డ్రా చేస్తానో అదొక రెసిస్టెన్స్ ఏరియా. అండ్ ఇక్కడ మీరు 26,000 లెవెల్ అండ్ 26,100 లెవెల్ రెసిస్టెన్స్. నిన్న కూడా క్లియర్లీ ఒక పాయింట్ చెప్పాను మీకు, మార్కెట్ 26,000 లెవెల్ కింద ఉన్నంతసేపు మార్కెట్ ఒక బేరిష్ వ్యూతో మనం చూడొచ్చు అని చెప్పి. అండ్ ఆ లెవెల్స్ పైకి వెళ్తేనే స్ట్రాంగ్లీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పి. బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ వాళ్ళు చూసామనుకోండి, కొద్ది ఒక పాయింట్లో బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా స్ట్రాంగ్గా ఉండే. అండ్ నిఫ్టీ కూడా మార్కెట్ ఇక్కడ నుంచి మార్కెట్ కొంచెం డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్కి వెళ్ళడానికి ట్రై చేసింది. ఈవెన్ 26,000 లెవెల్ పైన మార్కెట్లో క్లోజ్ చేయడానికి ట్రై చేసింది. బట్ ఇక్కడ నుంచి మనం చూసామనుకోండి, ఇక్కడ నుంచి మార్కెట్లో రిజెక్షన్స్ వచ్చాయి అండ్ ఇక్కడ నుంచి స్ట్రాంగ్లీ డౌన్ సైడ్ వచ్చింది. ఇప్పుడు మార్కెట్ మీరు 75 minutes టైం ఫ్రేమ్ కనుక పెట్టామనుకోండి, ఇక్కడ మనం 75 minutes టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ మీరు 75 minutes టైం ఫ్రేమ్ మనం చూసినట్టయితే నిఫ్టీలో మార్కెట్ వచ్చేసి క్యాండిల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, బ్రేక్ డౌన్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు క్లియర్లీ, ఇక్కడ మీరు చూస్తే ఈ లెవెల్స్ అన్నీ కూడా చూడండి, మార్కెట్ ఈ లెవెల్స్ అన్నీ కూడా మార్కెట్ బ్రేక్ చేస్తుంది. ఓకే, అండ్ ఇప్పుడు మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను, ఇంకా డౌన్ సైడ్ రావచ్చు. అండ్ 25,800 లెవెల్ వరకు అండ్ 25,750 అండ్ 700 వరకు డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏదైతే క్యాండిల్ స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ క్లోజ్ చేసిందో దీని బేసిస్ పైన మనకి డౌన్ సైడ్లో ప్లాన్ చేయవచ్చు రేపటికి. అండ్ డౌన్ సైడ్కి 25,800 అండ్ 25,700 నెక్స్ట్ టార్గెటెడ్ పాయింట్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి నిఫ్టీలో. ఓకే, అండ్ ఒకవేళ 25,700 బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడు ఇంకా డౌన్ సైడ్ రావచ్చు టువర్డ్స్ 25,600 లెవెల్. సో ప్రైస్ 26,000 లెవెల్ రెసిస్టెన్స్ అండ్ 26,100 లెవెల్ యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్. ప్రైస్ 26,000 లెవెల్ అండ్ 25,900 కూడా ఇప్పుడు రెసిస్టెన్స్ లెవెల్స్ అయింది. సో 25,900 కింద ఉన్నంతసేపు కూడా మార్కెట్ని మనం బేరిష్గా చూడొచ్చు. అండ్ డౌన్ సైడ్కి 25,800 అండ్ 25,750 అండ్ 25,700 వైపు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి నిఫ్టీలో. ఓకే, అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూపిస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ 75 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో ఇక్కడ 15 pointsలో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. అండ్ ఇక్కడ మీరు చూసారనుకోండి, కంటిన్యూస్లీ అప్ సైడ్లో ఇక్కడ మనకు ఫేక్ బ్రేక్అవుట్ ఉంది ఈ లెవెల్స్. సో అప్ సైడ్లో ఇక్కడ 59,200 to 59,150 యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ లెవెల్స్. అండ్ డౌన్ సైడ్లో 58,700 లెవెల్ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఈ లెవెల్ని టెస్ట్ చేసింది. ఓకే, సో ఇది ఒక సపోర్ట్ లెవెల్. అండ్ అప్ సైడ్లో 59,000 లెవెల్ రెసిస్టెన్స్, 59,150 లెవెల్ రెసిస్టెన్స్. సో రేపు ప్రైస్ కనుక ఈ జోన్ బ్రేక్ చేసింది అనుకోండి, మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ కూడా డౌన్ సైడ్ ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు
టువర్డ్స్ 58,400 అండ్ 58,200 వైపు బ్యాంక్ నిఫ్టీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ ఇంకా సపోర్ట్ లెవెల్ పైన ఉంది. ఈ లెవెల్ బ్రేక్ అయిందనుకోండి బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా డైలీ టైం ఫ్రేమ్ చూసుకుందాం ఇక్కడ. సో డైలీ టైం ఫ్రేమ్ మనం ఇక్కడ చూసామనుకోండి, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ నుంచి అయితే ప్రాఫిట్ బుకింగ్ ఇక్కడ కనిపిస్తుంది, బట్ ఇక్కడ నుంచి హోల్డ్ చేస్తున్నట్టు కూడా క్లియర్లీ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీ. సో ఈ ఏదైతే మనకి దోజీ క్యాండిల్స్ ఉన్నాయో, రివర్సల్ క్యాండిల్స్ ఉన్నాయో, ఇది బ్రేక్ డౌన్ అవ్వాలి. ఇది బ్రేక్ డౌన్ అయితేనే ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ అప్ సైడ్లో బ్రేక్అవుట్ అయిందనుకోండి, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉంది కదా, దానిపైన మార్కెట్లో ఒక రివర్సల్ క్యాండిల్ ఉంది. ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే ఫర్దర్ స్ట్రాంగ్లీ బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బట్ హయ్యర్ టైం ఫ్రేమ్లోనైతే స్టిల్ ఇంకా కూడా బుల్లిష్ టు సైడ్ వేస్ అయితే కనిపిస్తుంది. ట్రెండ్ మనం చూసామనుకోండి, బుల్లిష్ టు సైడ్ వేస్ కనిపిస్తుంది. బట్ ఈ లో బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడు మీరు డౌన్ సైడ్ పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అప్ సైడ్ ఈ లెవెల్స్ పైన ఉంటే సి సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఈ మధ్యలో అవాయిడ్ చేయండి బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, అండ్ ఇక్కడ మనకి నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్ చూసామనుకోండి. సో డైలీ టైం ఫ్రేమ్ ఇక్కడ మనం చూసినట్టయితే నిఫ్టీ వచ్చేసి క్లియర్లీ ఏదైతే అప్ సైడ్లో ఏదైతే 3 days లోస్ బ్రేక్ అయింది, దాని తర్వాత ఇక్కడ కూడా మీరు చూసారంటే ఇక్కడ మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ అయితే రెసిస్టెన్స్లో బ్రేక్అవుట్ అయిందనో ఇప్పుడు ఆ సపోర్ట్ కూడా బ్రేక్అవుట్ అయిపోయింది డౌన్ సైడ్కి. అండ్ నెక్స్ట్ నాకు కనిపిస్తున్న సపోర్టు 25,800 అండ్ 25,750 వరకు నిఫ్టీ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్ చూసుకుందాం. సెన్సెక్స్ చార్ట్, నిఫ్టీ చార్ట్ రెండు సేమ్ ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు సెన్సెక్స్ చూసినట్టయితే సెన్సెక్స్ డైలీ టైం ఫ్రేమ్లో కూడా ఇక్కడ డౌన్ సైడ్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి వచ్చేసి నెక్స్ట్ సపోర్ట్ సెన్సెక్స్లో వచ్చేసి 84,250 టు 84,100 లెవెల్ నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ సెన్సెక్స్లో. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ఉంది సెన్సెక్స్లో, అది వచ్చేసి 84,500 లెవెల్. 84,500 లెవెల్ కనుక బ్రేక్ అయిందనుకోండి, సో ఆ లెవెల్స్ కిందికి వస్తే ఇక్కడ మనం బేరిష్ ప్లాన్ చేయవచ్చు సెన్సెక్స్లో. అండ్ 84,100 అండ్ 84,000 లెవెల్ నెక్స్ట్ డౌన్ సైడ్లో టార్గెటెడ్ పాయింట్స్ ఉంటాయి సెన్సెక్స్లో. అండ్ అప్ సైడ్కి రెసిస్టెన్స్ వచ్చేసి 85,000 లెవెల్ అండ్ 85,169 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఇక్కడ కూడా మనకి వీక్నెస్ కనిపిస్తుంది సెన్సెక్స్లో కూడా. సో నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అయితే క్లియర్ వీక్నెస్ కనిపిస్తున్నాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఒక రేంజ్ బౌండ్లో ఉంది. ఆ రేంజ్ బౌండ్ బ్రేక్ డౌన్ అయిందనుకోండి, బ్యాంక్ నిఫ్టీలో కూడా వీక్నెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా, యాజ్ ఆఫ్ నో క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఆప్షన్ చైన్ డేటా నెక్స్ట్ వీక్ది మనం చూసుకుందాం, బికాజ్ ఇవాళ ఎక్స్పైర్ అయింది కాబట్టి డేటా అంత రిలవెంట్గా ఉండదు. స్టిల్ అయినా సరే మనం ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. ఓకే, సో ఆప్షన్ చైన్ డేటా కరెంట్ ఎక్స్పైరీలో చూస్తేనైతే మనకి నెగిటివే కనిపిస్తుంది. బట్ ఇక్కడ మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి 30 అండ్ ఇక్కడ 36 అండ్ ఇక్కడ 25,900 లెవెల్ ధర. సో అంత డేటా అంత అక్యురేట్గా లేదు. బట్ మనకి 26,000 లెవెల్ దగ్గర మీరు చూసారనుకోండి 95 ఉంది. అండ్ 26,100 అండ్ 26,200 లెవెల్ దగ్గర చూసారనుకోండి, ఇక్కడ కూడా మనకి కాల్ సైడ్ రైటింగ్ ఎక్కువగా కనిపిస్తుంది. చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా కాల్ సైడ్ ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ ఇవాళ మార్నింగ్ మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి మార్కెట్లో డేటా కంటిన్యూస్లీ చేంజ్ అవుతూ ఉండే. సో అది కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. మార్నింగ్ నెగిటివ్ ఉండే, తర్వాత ఆఫ్టర్నూన్ మళ్ళీ డేటా చేంజ్ అయింది పాజిటివ్కి, దాని తర్వాత మళ్ళీ 2:15 తర్వాత మళ్ళీ డేటా చేంజ్ అయింది నెగిటివ్కి. సో ఇంట్రాడేలో ఏది అబ్జర్వ్ చేయాలి అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అబ్జర్వ్ చేయకూడదు, చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కాల్ సైడ్ పుట్ సైడ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ని మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకే, సో ఎక్కడైతే ఎక్కువగా చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుందో అది మీకు రెసిస్టెన్స్ లెక్క. ఇప్పుడు సపోజ్ ఇక్కడ కాల్ సైడ్ ఎక్కువగా యాడ్ అయింది అనుకోండి, అది రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. ఒకవేళ మీకు పుట్ సైడ్లో ఎక్కువగా యాడ్ అయింది అనుకోండి, అది సపోర్ట్ లెక్క యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఓకే, సో చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అబ్జర్వ్ చేయండి. సో నేను కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. సో మీరు టెలిగ్రామ్ ఛానల్ కింద లింక్ ఉంది, దాని నుంచి ఫాలో అవ్వచ్చు. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ చూసినట్టయితే యాజ్ ఆఫ్ నో US30 వచ్చేసి 60 పాయింట్స్ పాజిటివ్లో కనిపిస్తుంది. US Tech 100 వచ్చేసి ఆల్మోస్ట్ 22 పాయింట్స్ నెగిటివ్లో కనిపిస్తుంది. డాక్స్ వచ్చేసి 163 పాయింట్స్ పాజిటివ్లో కనిపిస్తుంది. అండ్ హ్యాంగ్సెంగ్ వచ్చేసి 161 పాయింట్స్ పాజిటివ్లో కనిపిస్తుంది. సో గ్లోబల్ సెంటిమెంట్ స్లైట్లీ అయితే పాజిటివ్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బిట్కాయిన్ అండ్ ఇథేరియం చూసుకుందాం. సో ఇక్కడ నేను క్రిప్టో కూడా పెడతాను. సో క్రిప్టో మనం డైలీ టైం ఫ్రేమ్ చూసామనుకోండి, సో క్రిప్టోలో యాజ్ ఆఫ్ నో క్రిప్టో వచ్చేసి కొంచెం పుల్ బ్యాక్ తీస్తున్నట్టు కనిపిస్తుంది. 87,600 లెవెల్ దగ్గర ఉంది. సో ఇక్కడ నేను 12 hours టైం ఫ్రేమ్ ఆర్ 75 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో 75 minutes టైం ఫ్రేమ్ పెట్టాను ఇక్కడ. సో 75 minutes టైం ఫ్రేమ్లో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లెవెల్స్ ఉండే, ఆ రెసిస్టెన్స్ లెవెల్స్ పైన యాజ్ ఆఫ్ నో బిట్ కాయిన్ ట్రేడ్ అవుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర బిట్ కాయిన్ ట్రేడ్ అవుతుంది. సో బిట్ కాయిన్ వచ్చేసి అట్లీస్ట్ 89,000 లెవెల్ పైకి వెళ్ళింది అనుకోండి, అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. నిన్న నేను ఆల్రెడీ ట్రేడ్ ప్లాన్ చేశాను, ఈ జోన్లో ట్రేడ్ ప్లాన్ చేశాను. సో ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చినట్టు వచ్చి ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది, దాని తర్వాత ఫ్లిప్ చేసాం అండ్ 89,000 లెవెల్ వరకు
టార్గెట్ అచీవ్ చేసాం, దాని తర్వాత మళ్ళీ డౌన్ సైడ్లో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు ఈ లో బ్రేక్ అవ్వలేదు, ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్లో ఈ జోన్ బ్రేక్ అయింది అనుకోండి, అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే, అప్ సైడ్లో పాసిబిలిటీస్ ఉంటాయి. టువర్డ్స్ 90,000 అండ్ 92,000 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, 90 to 92,000 వరకు బీటీసీ వెళ్ళొచ్చు. ఒకవేళ డౌన్ సైడ్ రావాలనుకోండి, ఇక్కడ మీకు 2 బ్లూ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, 85,850 లెవెల్, ఈ లెవెల్ కిందికి వచ్చింది అనుకోండి, అప్పుడు డౌన్ సైడ్ 82,000 ఆర్ 82,500 వరకు మార్కెట్ టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో దీని కింద మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు, దీనిపైన మనం బులిష్ ప్లాన్ చేయొచ్చు బిట్కాయిన్లో. అంటే మార్కెట్ ఒకవేళ 89,000 పైన మార్కెట్ వెళ్ళింది అనుకోండి, బులిష్ ప్లాన్ చేయొచ్చు. 85,800 కిందికి వెళ్ళింది అనుకోండి, బేరిష్ ప్లాన్ చేయొచ్చు. ఓకే, అండ్ ఈ మధ్యలో ప్లాన్ చేయలేము, ఎందుకంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక జోను, రెసిస్టెన్స్ జోను. సో ఇక్కడ కూడా మార్కెట్లో 2 స్వింగ్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా స్వింగ్స్ ఉన్నాయి. సో మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్లో వెళ్ళాలనుకోండి, ఫస్ట్ ఈ 2 స్వింగ్స్ని బ్రేక్ చేయాలి, లేదా మార్కెట్ ఈ 2 డౌన్ సైడ్ రావాలంటే ఈ స్వింగ్ని బ్రేక్ చేయాలి, అప్పుడే డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. ఓకే, సో ఈ మధ్యలో కొంచెం అవాయిడ్ చేయండి బిట్కాయిన్. ఒకవేళ మీరు చిన్న టైం ఫ్రేమ్లో స్కాల్పర్ యూస్ చేస్తున్నారనుకోండి, మన క్రిప్టో స్కాల్పర్ ఇక్కడ మీకు బై అండ్ సెల్ సిగ్నల్స్ ఇస్తుంది, అప్పుడు మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు. ఇక్కడ నేను 5 minutes టైం ఫ్రేమ్ పెడతాను. సో 5 minutes టైం ఫ్రేమ్లో ఆల్రెడీ ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది, దాని తర్వాత డౌన్ సైడ్ వచ్చినట్టు వచ్చి మళ్ళీ ఈ లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. అండ్ ఇక్కడ నిన్న బై సిగ్నల్ వచ్చింది, ఇక్కడ ప్లాన్ చేశాను నేను. అండ్ ఇక్కడ నుంచి మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఆల్ 1700 పాయింట్స్ ఇచ్చింది. అండ్ నిన్న ఇక్కడ సెల్ సిగ్నల్ దగ్గర ప్లాన్ చేసాము. సో ఇక్కడ నుంచి స్టాప్ లాస్ హిట్ అయింది, ఈ సెల్ సిగ్నల్ దగ్గర స్టాప్ లాస్ హిట్ అయింది. ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చినట్టే వచ్చి ఈ లెవెల్స్ దగ్గర స్టాప్ లాస్ హిట్ అయింది, దాని తర్వాత ఫ్లిప్ చేసాం. ఆ టెలిగ్రామ్ ఛానల్లో కూడా చూపిస్తాను నేను. ఇక్కడ మీరు ప్రీమియం ఛానల్ ఓపెన్ చేస్తాను అనుకోండి, ఇక్కడ నిన్న ట్రేడ్ ప్లాన్ చేసిన స్క్రీన్ షాట్స్ ఇది. ఇక్కడ మీరు చూసినట్టయితే టార్గెట్ అచీవ్ అయింది 89,000 లెవెల్. ఈవెన్ వాయిస్ నోట్ కూడా పెట్టాను. అండ్ వన్ ఆఫ్ అవర్ క్రిప్టో ప్రీమియం ఛానల్ మెంబర్ ఇక్కడ మీకు 2 lakhs దాకా ప్రాఫిట్ అర్న్ చేశారు సేమ్ ట్రేడ్లో. అండ్ ఇక్కడ ఇది ఓన్లీ జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ చూడండి బై సిగ్నల్ వచ్చిన తర్వాత అప్ సైడ్లో మూవ్ అయింది. అండ్ ఇక్కడ ఎస్ఎల్ అండ్ టార్గెట్స్, దాని తర్వాత మీకు పైకి చూసినట్టయితే ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే, స్టాప్ లాస్ కూడా హిట్ అయింది, ఇక్కడ మీరు క్లియర్లీ చూడండి, ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే, అండ్ దాని తర్వాత ఫ్లిప్ చేస్తే మార్కెట్లో ఇది నెక్స్ట్ ట్రేడ్లో ప్రాఫిట్ వచ్చింది. ఓకే, సో ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ క్లియర్గా మీకు అనాలిసిస్ పోస్ట్ చేస్తూ ఉంటాను అండ్ ట్రేడ్స్ కూడా ప్లాన్ చేస్తుంటాను. ఓన్లీ ఫర్ రెఫరల్ మెంబర్స్కి, ఓన్లీ ఫర్ రెఫరల్ మెంబర్స్ కంటే ఏదైతే మీకు ప్లాట్ఫామ్ ఉందో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా, దాంట్లో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్నారనుకోండి, సో మీకు ఒక బెనిఫిట్ ఏంటంటే క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్ ఉంటుంది, దాంతోపాటు క్రిప్టో స్కాల్పర్ ఉంది కదా, ఇది యాక్సెస్ ఉంటుంది. ఓకేనా, సో బిట్కాయిన్ కానీ ఇథీరియం కానీ ట్రేడ్ చేయాలనుకోండి, సో ఇక్కడ మీరు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ పైన అకౌంట్ ఓపెన్ చేసుకొని మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వచ్చేసి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్, దీంట్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చేయొచ్చు. మేమైతే ఫ్యూచర్స్ చేస్తున్నాం. ఓకేనా, సో ఇక్కడ మీకు కంప్లీట్గా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ట్రెండ్ ట్రేడర్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి, ప్లేలిస్ట్ క్లిక్ చేయండి. ప్లేలిస్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మాస్టర్ క్లాస్ అని చెప్పి వీడియోస్ ఉంటాయి క్రిప్టోవి. సో ఫస్ట్ ఈ వీడియోస్ చూడండి, 10 వీడియోస్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్, కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది ఫ్యూచర్స్ ట్రేడింగ్ రిలేటెడ్గా. అప్పుడు మీరు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు మీరు డెల్టా ఎక్స్చేంజ్లో అకౌంట్ ఓపెన్ చేసుకోండి, కేవైసీ కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకొని వాట్సాప్ చేశారనుకోండి నాకు యూజర్ ఐడి, నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ ఇస్తాను. ఓకేనా, సో క్రిప్టో ప్రీమియం ఛానల్, దాంతోపాటు క్రిప్టో స్కాల్పర్ది. ఓకే, అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. ట్రెండ్ ట్రేడర్ తెలుగు టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో సర్చ్ చేసినప్పుడు ఫేక్ ఛానల్స్ కూడా వస్తాయి, జాగ్రత్తగా ఓన్లీ లింక్ నుంచి మాత్రమే జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కమెంట్ బాక్స్లో ఉన్న వెరిఫైడ్ లింక్ నుంచి మాత్రమే జాయిన్ అవ్వండి. ఓకేనా, మరొక ఇంట్రెస్టింగ్ ఆలోచిస్తుంది, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.